కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది, మానవాతీతమైన కార్యాలు నువ్వు చేయలేవు, దేవుడు చేయగలడు. కానీ నువ్వు చేయదగ్గ పని చెప్తున్నాడు దేవుడు నీకేంటంటే ప్రార్థించు అంటున్నాడు. ప్రార్థన చేయి, చేస్తానే ఉన్నావు ఏది. అందుకే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్స్ చెప్తున్నాను నేను. మంచి పాయింట్ దైవజనుడు అందించాడు కనుక అందులో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడు. మరో చోట అన్నాడు ప్రార్థన యందు నిలకడగా ఉండండి అన్నాడు. మరో చోట అన్నాడు ప్రార్థన యందు విసుగక ఉండండి అన్నాడు. 3 మాటలు ఉన్నాయి బైబిల్లో. మొట్టమొదటిది ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. రెండవది వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని యేసు వారికి లూకాసు వార్త 18లో ఒక ఉపమానం కూడా చెప్పాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో బేదరాలు విధవరాలు గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి. ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండెవననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. అక్కడ వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అనే పాయింట్ ఒకటి చాలు. ఎఫెసీ పత్రికలో ఒక మాట చూశారు. రోమాపత్రిక 12:12లో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడు. పట్టుదల కలిగి ఉండండి అంటే అర్థం ఏంటి? పట్టు సడలే అవకాశం ప్రార్థన విషయంలో ఉందని అర్థం. ఈ గ్లాసుని జాగ్రత్తగా పట్టుకొని పోయా అంటే అర్థం, ఈ మాట ఎందుకు చెప్పాను? కింద పడే అవకాశం ఉంది కాబట్టి, కింద పడితే పగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి, పగిలిపోతే లోపల అన్ని పోయే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ చెప్పలేక అది జాగ్రత్త పట్టుకొని పోయా అన్నాను. అంటే జార విడిచే అవకాశం ఉందని. జార విడిచే ఛాన్సే లేకపోతే జాగ్రత్తగా పట్టుకొని పోనే మాటకు అర్థమే లేదు. ఏమైనా అర్థమైందా? కాలేదా? అర్థమైంది. స్తోత్రం. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అంటే మొండిగా ఉండండి, పట్టు వదలొద్దు అన్నాడు. అంటే పట్టు వదిలే పరిస్థితి వచ్చింది కానీ వదలొద్దు అన్నాడు. అది గుర్తుపెట్టుకో. ఎందుకు పట్టు వదిలిపోయింది? నువ్వు అడుగుతావు, మొరపెడతావు, మొత్తుకుంటావు, జరిగిద్దని ఎదురు చూస్తావు, అది జరగదు. ఓయ్ అవునా? ఇప్పుడు ఏదైనా సరే ఒకటి పొందగోరినప్పుడు పట్టుదలగా దానికోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. అది ఆరోగ్యమో, లేకపోతే సంతానమో, లేకపోతే ఆత్మీయ సంతానమో, లేకపోతే పెళ్ళో, లేదా పెటాకులో, శరీర రోగమో, ఆత్మీయ రోగమో, లేకపోతే స్పిరిచువల్ లైఫ్లో కింద పడటం లేవటమో, ఏది కలిగి ఉన్నావు నీ శోభ నువ్వు, నీ బాధ నువ్వు. సో దాని నుంచి విడుదల కోసం, దాని నుంచి సమాధానం కోసం నువ్వు ఆశ కలిగి ఉన్నావు. నువ్వు అడుగుతావు, ప్రార్థన చేస్తావు, నెలలు గడిచిద్ది, వారాలు గడిచిద్ది, నెలలు గడిచిద్ది, సంవత్సరాలు గడిచిద్ది, అప్పుడు విసుగొచ్చిద్ది. ఏం చేస్తాం? ప్రార్థన చేస్తానే ఉన్నానని అసలు ఏం మారట్లేదు పరిస్థితి. అసలు ఈ డైలాగు నేను 1000 మంది దగ్గర విన్నా, 100 మంది కూడా కాదు, 1000 మంది దగ్గర చేస్తాను. ఇదే ఫీలింగ్, చేస్తాను. అంటే అది ఆ ఫీలింగ్ అర్థమైందంటే ఒక రకమైన విసుగు అనమాట. విసుగు. 3 సార్లు ప్రయత్నించి 4వసారి మళ్ళీ ప్రయత్నించమని చెప్తే ఏం ప్రయత్నిస్తాం? 3 సార్లు చేసే వర్కౌట్ కాలేదు, మీకు చెప్తే ఎంతో మీరు కాదు చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఆ సందర్భంలో వచ్చే ఫీలింగ్ ఇది. అంటే అది ఎందులో పుట్టిద్ది? విసుగులో పుట్టిద్ది. సో దేవుడు ముందే చెప్పాడు అన్నమాట. నువ్వు అడిగిన వెంటనే, వినండి బాగా, నువ్వు అడిగిన వెంటనే దేవుడు నువ్వు అడిగినవన్నీ ఇచ్చేస్తే దేవుడు నీకు దేవుడు కాదు, దాసుడు అవుతాడు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, సూక్తి సూపర్ ఉంటుంది. నువ్వు అడిగినవన్నీ అడిగిన వెంటనే దేవుడు ఇస్తా ఉంటే దేవుడు గాడు, దేవుడు తండ్రి గాడు, దాసుడు అవుతాడు. దేవుడు మరియు తండ్రి. నువ్వు అడిగినవన్నీ అడిగినట్టు వెంటనే ఇచ్చేస్తా ఉంటే దేవుడు నిన్ను ప్రేమించినట్టు కాదు, నిన్ను ద్వేషిస్తున్నట్టు లెక్క. నువ్వు అడిగినవన్నీ అడిగిన వెంటనే ఇచ్చేస్తా ఉంటే నిన్ను దేవుడు ప్రేమించినట్టు కాదు, ద్వేషిస్తున్నట్టు లెక్క. చాలామందికి ఈ సంగతి తెలియదు. ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేటప్పుడు నాతో కూడా మాట్లాడయ్యా అని ప్రార్థన చేసుకుని కూర్చుంటా. ఈ మాట నాతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకో చెప్తా. కొన్నిసార్లు మన బిడ్డలు అడిగేవి వాళ్ళకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అడుగుతారు మనల్ని. అవునా? ఫ్రెండ్స్తో కలిసి నేను ఫలానా ప్రాంతానికి వెళ్తాను అంటాడు, అది డేంజర్ జోన్. వద్దురా, అక్కడ ప్రమాదం ఉంటుంది, వద్దంటాం మనం. నేను అక్కడికి వెళ్తానని వాడు మొరాయిస్తాడు. అలా చాలాసార్లు మనం పిల్లల దగ్గర నుంచి ఇలాంటి సమస్యలు ఎదుర్కొని ఉంటాం. వాడికి ప్రమాదాన్ని కలిగించేవే వాడు అడుగుతాడు. నాకు పటాసులు కావాలంటాడు. సరే మనం కాకరపోతులు తెచ్చుకోరా అంటాం. వాడు అట్ట కాదు, పెద్ద పెద్ద బాంబులు తెచ్చి పేలుస్తాను అంటాడు. ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయితే వాడి మొహం పగిలిద్దని మనకు తెలుసు, వాడికి తెలియదు. కానీ వాడు అడుగుతాడు, వాడు ప్రార్థన చేస్తుంటాడు. నాకు ఫలానా పెద్ద సైజు పటాకులు కావాలంటాడు, నేను ఫలానా లాంగ్ టూర్ వెళ్ళాలంటాడు, నాకు పెద్ద అమౌంట్ కావాలంటాడు.
ఇంకొకటి వస్తాడు, నాకు బైక్ కావాలంటాడు. మనం అంటాం, ఇంకా నీకు దాన్ని బ్యాలెన్స్ చేయగలిగే అంత ఓపిక రాలేదురా. ఏంది నాకు రాలేదు, నేను పెద్ద బండినే నడుపుతా, నడిపి చూపించమంటావా, నాకు కావాలంటాడు. అది మామూలుగా నడపడం కాదురా, కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి ప్రదేశాల్లో దాన్ని ఆపగలిగే సామర్థ్యం ఉండాలి నాయన. వద్దు బాబు, కొద్ది టైం తర్వాత తీసుకుందు కానీ అని అంట. వాడు వినడు, నాకు కావాలి అంటాడు. అదొక ప్రార్థన, విజ్ఞాపన. వాడు పట్టు వీడని పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా, అట్లా వాడు వదిలిపెట్టకుండా అడుగుతా ఉంటాడు. అట్లా అడిగాడని బైకులు కొనిపెట్టి పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఏ బైకు గోజాడు నాకు కావాలి అడిగాడు, ఆయన కొనిపెట్టాడు, అదే బండి మీద వాడు పోయిన దాఖలాలు ఉన్నాయి, లేవా? ఇప్పుడు ఆ ప్రార్థన వాడికి విషంగా మారిందా లేకపోతే ఆశీర్వాదంగా మారిందా? కాబట్టి కొడుకు అడిగిందల్లా ఇస్తా పోతే వాడు ప్రేమగల తండ్రి కాదు, భూమి మీద పనికిమాలిన తండ్రి. అడిగినవన్నీ ఇస్తా పోతే. కానీ మన దేవుడు అలా పనికిమాలిన వ్యవహారాలు చేసేవాడు కాదు. మన దేవుడు ఆలోచనకర్త. నువ్వు అడిగిన వెంటనే టపా అరే నా పరేషాన్ హో జారా క్యా అంటాడు. ఎవరా అంత గడబడైపోతున్నావు, కొంచెం నెమ్మదిగా ఉండు, నిమ్మలంగా ఉండు, ఇస్తా అంటాడు. అడిగి మనం ఎంత అడిగినా జవాబు రానప్పుడు ఒక రకమైన విసుగు మనలో స్టార్ట్ అయింది, పట్టు సడలిద్ది, నిలకడ కోల్పోయిద్ది. అందుకే క్లియర్గా చెప్పాడు అనమాట ఈ మాటలన్నీ. పట్టుదల ఉండాలి, విసుగొద్దు, నిలకడగా ఉండు. ఈ మూడు కలిగి ఉండి నువ్వు ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, నిరంతరం పరిష్కారం కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి ఏదో ఒక జవాబు ఖాయం. అస్సలు జవాబు ఇవ్వకుండా అయితే దేవుడు ఉండడు. ఖచ్చితంగా ఏదో ఒక జవాబు ఇస్తాడు. ఏమనంటే, నువ్వు అడిగినది యుక్తమైనదే, అది నీకు క్షేమకరమైనది అయితే తప్పకుండా ఆమేన్ అంటాడు. అది వెంటనే నీకు అందుబాటులోకి వచ్చింది. అలా కొన్ని జరిగినాయి నీకు. కొన్ని నువ్వు అడిగిన వెంటనే పొందుకున్నావు, కొన్ని వారాల్లో పొందావు, కొన్ని నెలలో పొందావు, కొన్ని అయితే సంవత్సరాల్లో పొందావు, కొన్ని అయితే అసలు మర్చిపోయావు కూడా ప్రార్థన చేసి. నువ్వు అంత దీర్ఘకాలం పట్టిందైనా పొందావు నువ్వు. ఇప్పుడైతే కొన్నిటి కోసం కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అయినా రిజల్ట్ రాలా. అయితే దేవుని దగ్గర నుండి ఏదో ఒక జవాబు అయితే కన్ఫామ్. ముందు చెప్పాను, ప్రార్థన కన్ఫామ్గా దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. మన విజ్ఞాపనలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. పరిశుద్ధుల ప్రార్థనలన్నీ ధూపద్రవ్యములతో కలపబడి దేవుని సన్నిధికి చేరిందయని ప్రకటన గ్రంథం 8 సాక్ష్యమిస్తుంది. పరిశుద్ధుల ప్రార్థనలతో ధూపద్రవ్యములు కలిపి దేవుని సన్నిధికి పొగవలే ధూపం చేరితే ధూపంతో పాటు పరిశుద్ధుల ప్రార్థనలు కూడా చేర్చబడ్డాయట. దేవదూతలే వాటిని గైకొన్నారు, తీసుకెళ్లి దేవుని సముఖంలోకి అవి చేరేటట్టు చేశారని ప్రకటన గ్రంథం 8 సాక్ష్యమిస్తుంది. ప్రకటన గ్రంథం 8 చదువు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి, బైబిల్ ఉంటే తీసి చూసుకోండి, మీకు అండర్లైన్ చేసుకోండి, లేకపోతే చేయగలిగింది ఏం లేదు. బైబిల్ ఉంటే చదువు వస్తే తీసి చూసుకోండి. బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుటున్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరింది. అద్దుగో, ఓకేనా? నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే నా యేసయ్యా నా నీ సన్నిధానానికి స్తుతియాగమే కాదు, ప్రార్థన విజ్ఞాపనలు. అసలు వాస్తవంగా ప్రార్థన విజ్ఞాపనలు చేరతాయని రాశాడు అక్కడ. స్తుతులు మరియు ప్రార్థనలు రెండు దేవుని సన్నిధికి చేరతాయి, ఎట్టి పరిస్థితుల్లో చేరతాయి, సందేహమే లేదు. నువ్వు నడుస్తా పోతా కూడా చేసినా వెళ్తాయి. రోడ్డు మీద నడుచుకుంటా పోతా దేవా అని నువ్వు అడిగిన ఆర్తధ్వని కూడా పోయింది. ఆయన చెవులు అసలు మన ప్రార్థనల వైపే ఉన్నాయట, లేఖనమే చెప్పింది. కాబట్టి ప్రార్థనలు వెళ్తాయి. వెళ్ళినప్పుడు దేవుడు ఏదో ఒక జవాబు నీకు ఇచ్చేంత వరకు పట్టు వదలకూడదు. అది పాయింట్ ఇక్కడ. దీనికి మనకి సాక్ష్యం ఏలియా మరియు దానియేలు బైబిల్లో కనపడతారు. ఒక దర్శనం చూపించాడు దేవుడు, అది అంత్య దినాల్లో జరగబోతుంది. అది మెస్సియాను కూర్చున్న దర్శనం, ఆయన రాకను కూర్చున్న దర్శనం. దాని గురించి తెలుసుకోవడానికి దానియేలుకి కుతూహలం కలిగింది. దాని గురించి తెలుసుకోవడానికి తిండి తిప్పలు అన్ని పక్కన పడేసి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్లో కనిపెట్టాడు. ప్రార్థనలో కనిపెడితే వెంటనే జవాబిస్తాడు. వాస్తవంగా దేవుడు దానియేలు మోకాళ్ళేసి అయ్యా అని అడిగితే తక్షణమే జవాబిస్తాడు. అంత దగ్గరి కనెక్షన్ ఉంది వాళ్ళకి, దేవునికి దానియేలుకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఏం లేదు, ఫోన్ చేస్తే వెంటనే అందుకొని ఆన్సర్ ఇచ్చినంత దగ్గరగా ఉంటాడు. కానీ 21 రోజు అయింది, ఆన్సర్ రాలా.
2 రోజులైంది ఆన్సర్ అలా, 5 రోజులైంది ఆన్సర్ అలా, 10 రోజులైంది ఆన్సర్ అలా, 15 అయింది ఆన్సర్ అలా, 20 అయింది ఆన్సర్ అలా, 21 రోజు అయిపోయింది. ఈయన స్నానపానాదులు లేవు, ఆహారాదులు లేవు, అయ్యా అయ్యా అని గోజాడుతున్నాడు. ఎంత మొండితనం అండి! ఇప్పుడు దర్శన భావం తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత? దర్శనం వచ్చింది, దానికి అర్థం తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత? ఇంకా మనబోటి వాళ్ళు అయితే ఇప్పుడు దర్శనం చూపించింది దేవుడు అర్థం కూడా చెప్పాలి కదా, అయితే మాకు తెలుసు అయింది, అర్థం కూడా ఆయనే చెప్పాలి. చెప్పనప్పుడు మేము ఆడ చుట్టూ పీక్కునే బానీలే, ఆయన దర్శనం అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఆయనే చెప్పుకుంటాడులే పానీలని వదిలేస్తాం, వదల్లా. నాకు తెలియదు దాని అర్థం ఏంటో, నువ్వు చెప్పిన దాకా నేను కదలని అంతే కూర్చున్నాడు. కానీ అసలు పైన ఏం జరుగుతుందో ఈనాడు మనకు తెలుసు, కానీ ఆనాడు దానియేలుకు తెలియదు. ఈనాడు గ్రంథం చదువుతున్నాం కనుక దానియేలు పద్య చదివితే ఏం జరిగిందో మనకు తెలుసు. తర్వాత గాబ్రియల్ వచ్చి చెప్తాడు దానియేలుకి, దానియేలు నీవు బహుప్రియుడు, నీవు దేవుణ్ణి అడిగిన సంగతి తెలుసుకోవడానికి నీ మనసు నువ్వు నిలిపావు చూడు, ఆ రోజే వెళ్ళి నీకు ఆన్సర్ చేయమని నాకు దేవుని దగ్గర నుండి ఆజ్ఞ అయింది. కానీ నేను బయలుదేరి రాగా పారసీకుల అధిపతి 21 దినములు నన్ను అడ్డగించెను. నేను నీ ప్రార్థనకు జవాబును తీసుకొని బయలుదేరితే నీ ప్రార్థనకు జవాబును నేను చేరవేయకుండా పారసీకుల అధిపతి అనగా సాతాను, భూమండలాన్ని అప్పుడు ఏలుతున్న రాజుల్లో పారసీకులు మాదీయులు ఉన్నారు కదా, పారసీకుల రాజు ఏలుతున్నాడు. ఏ రాజు అయితే ఏలుబడి చేస్తాడో ఆ ప్రాంతాన్ని కాసుకొని ఉంటాడు సైతాను. అదొక రహస్యం బట్టబయలవుతుంది అక్కడ. పారసీకుల అధిపతి అంటాడు, అంటే పారసీక రాజు ఏలుతున్నాడు అనుకోండి, అక్కడ కాసుకొని ఉంటాడు వాడు. పారసీకుల అధిపతి అంటే వాస్తవంగా పారసీకుల రాజు భూమి మీద ఉంటాడు, ఆకాశమండలం ఎట్టబోతాడు. ఇక్కడ పారసీకుల అధిపతి అంటే రాజు కాదు, మనుషుడైన రాజు కాదు, అపవాది, వాడు అడ్డగించాడు. ఎందుకు తెలుసా? ఆ గాబ్రియల్ వచ్చి చెప్పేటువంటి ఆ దర్శన భావం ప్రకటన గ్రంథానికి లింక్ అయింది. ప్రకటన గ్రంథానికి లింక్ అయింది, సపోర్ట్ జంట వచనం అయింది అనమాట. అది అందకూడదు, అంత్యకాలపు సంఘం అంటే మనకు అందకూడదని. అది దేన్ని కూర్చిన మ్యాటరు? వాడి అంతాన్ని కూర్చిన సందేశం. ఎవరిది? సాతాను యొక్క అంతం ఎలా జరిగిద్దో ఆ దర్శనంలో ఎన్ని ఉన్నాయి. ఆ సందేశం, మెస్సియా ఎప్పుడు వస్తాడు, ఆయన రాక ఎలా జరిగింది, ఎప్పుడు నిర్మూలం అవుతాడు, తిరిగి రెండో రాకళ్ళు ఎలా వస్తాడు, మొదలైన అంశాలను కూర్చున్నటువంటి వివరణ అందులో ఉంది. అంత్యకాలంలో సాతాను చేయబోతున్నటువంటి ఒక గ్యాంబ్లింగ్ కూడా అందులో ఉంది ఆ దర్శనార్థంలో. అందుకని నువ్వు చెప్పడానికి వీలేదని ఆపాడు అక్కడ. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబులు సాతాను చేత కూడా అడ్డగించబడతాయని మీరు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. శత్రువైన సాతాను కూడా కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబులు రాకుండా అడ్డగిస్తాడు. ఎందుకంటే మనం అడిగినవి చాలా కీలకమై ఉంటే, భవిష్యత్తుకు అవి ఉపయోగపడే అవకాశం ఉంటే, ఎదుటి ప్రజలకు అవి క్షేమకరమైతే వాటి జవాబులు రాకుండా వాడు అడ్డగించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తాడు. దేవుని దగ్గర నుంచి అయితే జవాబు తక్షణమే వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా కొంచెం టైం అంటాడు, లేదా నువ్వు అడిగింది నీకు క్షేమకరం కాదు అంటాడు. ఈ మూడింట్లో ఏదో ఒక ఆన్సర్ వచ్చింది, వెంటనే ఆన్సర్ ఇస్తాడు, లేదా కొద్ది కాలం టైం తీసుకుంటాడు. అంటే ఏ సమయంలో అది నీకు అందాలో ఆ టైంకి నీకు అందించడానికి టైం తీసుకుంటాడు. మూడవది, అది నీకు క్షేమకరం కాదు, వద్దు అని ఆ ఆన్సర్ అయినా ఇస్తాడు. దేవుని దగ్గర నుండి ఆ విషయం స్పష్టత వచ్చింది. ఒకసారి ఇర్మియా ఒక జనం కోసం ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఈ జనం కోసం మొర్ర పెట్టొద్దు, నేను వినను అంటాడు. ఆ మాట అయినా చెప్పాడుగా, నువ్వు ఆ విషయంలో ప్రార్థన చేయవాగు, నేను జవాబు ఇవ్వను అంటాడు. ఆ మాట అయినా చెప్పాడుగా, అసలు ఏం చెప్పకుండా అయితే దేవుడు లేడుగా. నాలుగవది, నువ్వు అడిగిన దానికంటే కూడా ఇంకా శ్రేష్టమైనది నీకు ఇవ్వాలన్నా కూడా టైం తీసుకుంటాడు. నువ్వు అడిగింది ఒకంత, నేను 100 నీకు ఆశీర్వాదకరమైనది ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను, జస్ట్ వెయిట్ అంటాడు. అది నీకు అందేటట్టు నేను సిద్ధపరుస్తున్నాను, కొంచెం నిరీక్షించు, నేను ఇస్తాను నీకు అంటాడు. ఒక భక్తుడు రాశాడు, దేవుడు భూమి మీద చేస్తున్న కార్యాలన్నీ ఏంటో తెలుసా? ఆయన చేస్తున్న పనులన్నీ కూడా కేవలం పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు ఇవ్వటం మాత్రమే దేవుడు చేస్తున్న పని అన్నాడు. ఎంత పెద్ద మాటో అది. భూమి మీద ఉన్న తన పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు ఇవ్వటం మాత్రమే దేవుడు చేస్తున్నాడు, ఇంకా ఏం చేయటం లేదన్నాడు. మరి ఆత్మను రక్షిస్తున్నాడుగా, అది పరిశుద్ధుల ప్రార్థనకు జవాబే. రోగులను స్వస్థపరుస్తున్నాడుగా, అది పరిశుద్ధుల ప్రార్థనకు జవాబే. సాతాను కార్యాలను నిర్మూలపరుస్తున్నాడుగా, నిర్మూలపరచమని పరిశుద్ధులు చేసిన ప్రార్థనకి జవాబే అది. దేవుడు భూమి మీద ఏ కార్యం చేసినా దానికోసం పరిశుద్ధుల ప్రార్థనలు ఉండాలి. పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు ఇవ్వటం తప్ప దేవుడు భూమి మీద మరి ఏ పని చేయటం లేదన్నాడు. ఎంత పెద్ద మాటో అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో నిలకడ, పట్టుదల, విసుగు లేని స్థితి అవసరం అనే మాటలు 3 ఎందుకు వాడాడంటే, ఈ 3 వస్తాయి. విసుగు వచ్చింది, పట్టు సడలిద్ది, నిలకడ కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే అలా కోల్పోవద్దు. దానియేలును చూడండి ఎలా కాచుకున్నాడో అని చూపిస్తున్నాడు. ఏలియాను చూడండి, వర్షం కురిసేంత వరకు, మేఘం సముద్రం నుండి పైకెక్కేంత వరకు 7 మార్లు వెళ్ళి చూసేదాని ప్రార్థనలోనే ఉన్నాడు. కానీ 3 మార్లు చేసి 4వసారి సర్దుకోలా. అరచేంత మేఘం పైకెక్కిందాక ప్రార్థనలోంచి పట్టు వీడలా. అంటే జవాబు పొందేంత వరకు వాళ్ళు పట్టు వదలరు. అందుకే వాళ్ళు చరిత్రకి ఎక్కారు. అర్థమైందా? అంత మొండి మనుషులు అనమాట. ఆనాడు ఆ తరాల్లో భక్తులే కాదు, మన ముందు తరాల్లో భక్తులు కూడా మహామొండోళ్ళు.
వాళ్ళ జీవిత సాక్ష్యాలు, వాళ్ళ సేవానుభవం, వాళ్ళ ప్రార్థన విజయాలు మనం వింటే మైండ్ పోయిద్ది. ఒక భక్తుడు ఒకని మార్పు కోసం 40 ఏళ్ళు ప్రార్థన చేశాడంట. నీ వల్ల ఇద్దా 40 సంవత్సరాలు ఒకటి కోసం ప్రార్థన చేయటం? 4 ఏళ్ళు కూడా చెయ్యం మనం. పట్టుమని నిండు మనసు 40 రోజులు కూడా చెయ్యం. కానీ ఒక్క మిత్రుడి మార్పు కోసం 40 ఏళ్ళు ప్రార్థన చేశాడంటే నమ్మశక్యమైన మాట అది, కానీ నిజం అంటారు. 40 ఏళ్ల ప్రార్థన. ప్రార్థనకు జవాబులు వస్తాయి, ప్రార్థనలు దేవుడి చెంతకు చేరతాయి. ఏం చెప్పాను? వెంటనే ఇస్తాడు, నెంబర్ 1. నెంబర్ 2, కొంచెం సమయం తీసుకుంటాను అంటాడు. 3వది, నువ్వు అడిగింది నీకు క్షేమం కాదు, వద్దు అంటాడు. 4వది, నువ్వు అడిగిన దానికంటే ఇంకా రెట్టింపుగా నీకు ఇవ్వగోరినప్పుడు దేవుడు ఆపుతాడు. 5వది, కొన్ని ప్రార్థనలకి నువ్వు వెళ్ళిపోయినా కూడా జవాబులు ఇస్తాడు. ఇవన్నీ వాస్తవాలే. కొన్ని ప్రార్థనలకైతే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా జవాబులు వస్తాయి. ఈరోజు ఈ పట్టణంలో జరుగుతుంది అదే. ఈరోజు ఇక్కడ ఏదన్నా ఒక కార్యం జరిగింది, ఇక్కడ ఆత్మలు రక్షించబడుతున్నాయి. చిలకలూరుపేటకి అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు రావాల్సిన అవసరం లేదు. ఇదే పుణ్యక్షేత్రం ఏం కాదు. చిలకలూరుపేట అనేది నెట్లో కొట్టి చూడండి, పాపక్షేత్రం ఒకప్పుడు. ఇప్పుడు దేవుడి కృప వల్ల అదంతా ఎత్తేయబడింది. ఇప్పుడు ఆ బ్యాడ్ నేమ్ లేకుండా ఈ టౌన్ మొత్తం కూడా ఎక్కడ కూడా బ్యాడ్ లేదు దేవుడి దయ వల్ల. ఒకప్పుడు మాది చిలకలూరుపేట అని చెప్పుకోవాలని చాలా సిగ్గుగా ఉండేది. వెంటనే అవతలోడు మీ ఊళ్ళో చిలకలు ఉంటాయి అంటగానేవాడు. చిలకలు ఏ ఊళ్ళో లేవు అంటే వాడు అర్థం వేరు. చిలకలూరుపేట అంటే మీ ఊళ్ళో చిలకలు ఉంటాయంట కదా అంటే ఏ విషయం మాట్లాడేవాడు తెలుసా? వ్యభిచారము చేయు స్త్రీలను గురించి మాట్లాడేవాళ్ళు. అందుకని మేము చిలకలూరుపేట అని చెప్పడం డైరెక్ట్గా చెప్పుకోలేక మీ ఊరు ఎక్కడ అంటే గుంటూరు పక్కనలే అంటాం. గుంటూరు పక్కన ఎక్కడా అంటాడు ఒకడు ఉంటాడు, మొండోడు వదిలిపెట్టాడు వాడు. గుంటూరు పక్కన పరిశుద్ధుల ప్రార్థన ఫలమే అనే పాట మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇదే గడ్డ మీద ఎంతోమంది భక్తులు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. చిలకలూరుపేట పట్టణానికి ఉన్న దరిద్ర పేరు తొలగిపోయి చిలకలూరుపేట అంటే దేవా నీ సన్నిధి అన్న సాక్ష్యం వచ్చేటట్టు చేయి తండ్రి అని సంవత్సరాల క్రితము పరిశుద్ధులు స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి భక్తులు చేసిన ప్రార్థనలు పరిచర్య ఫలము, కన్నీటి విజ్ఞాపన ఫలమే ఈ పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాదని నేను చెప్పలేను, చెబితే నేను దేవుని ముందు దోషినవుతాను. ఎందుకంటే వాస్తవం నాకు తెలుసు కాబట్టి. ఒక ప్రాంతంలో ఒక పరిచర్యను లేపాలి, ఒక పాత్రను దేవుడు నిలబెట్టాలి అని అనుకుంటే, నేను ముందే చెప్పాను కదా, పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు ఇవ్వడం తప్ప దేవుడు ఏం చేయట్లేదని. ఇక్కడ ఈ పరిచర్య అంటూ ఒకటి లేచిందంటే ఇది ప్రార్థనా ఫలం కాదంటారా? ఎవరు చేసిన ప్రార్థన ఇది? ఎప్పుడు చేసిన ప్రార్థన? అసలు దీనికోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారో వెళ్ళిపోయారో ప్రభు దగ్గరికి తెలియదు. కానీ వారి ప్రార్థనలు దేవుని సన్నిధిని వినపడ్డాయి. కాలం ఆసన్నమైంది.